ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. పలు చోట్ల పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీలో కూటమి ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని ఆటోలు నడిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. 1,75,50,000 రూపాయల చెక్కును డ్రైవర్లకు అందజేశారు. అనంతరం మంత్రి ఆటో నడిపి డ్రైవర్లను ఉత్సాహపరిచారు. కర్నూలు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. కడప జిల్లా కమలాపురంలో ఆటో డ్రైవర్లు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి వజ్రం ఫంక్షన్ హాల్ వరకు ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు ర్యాలీని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనపర్తి శివారు నుంచి జెడ్పీ ఉన్నత పాఠశాల వరకు ఎమ్మెల్యే ఆటో నడిపారు. బాపట్ల జిల్లా చీరాలలో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే కొండయ్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ ప్రారంభించారు. అనంతరం థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో ఆటో డ్రైవర్లు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గణబాబు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. మన్నెం జిల్లా కురుపాంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. డ్రైవర్ల కష్టాలను గుర్తించి ఆర్థిక సహాయం అందిస్తున్నామని జగదీశ్వరి అన్నారు.